శత్రువుల భవిష్యత్తు కూడా దేవుడు ముందే చూసేశాడు. సైతాను, దేవదూతలు, పడద్రోయబడిన దూతలు, వారికి లోబడి తమ ఆత్మలను అప్పగించుకున్న దుర్మార్గులు, వారి తీవ్రమైనటువంటి భవిష్యత్తు, అగ్నిగుండములో వారి యాతన దేవుడు ముందే చూశాడు. దేవుడు చిద్దులాసంగా నవ్వుకుంటున్నాడు. కాబట్టి నిన్ను వేధించువారు, శ్రమ పెట్టువారు, నిన్ను బాధించువారు, అవమానపరచువారు అందరూ సిగ్గుపడి తలదించుకొని అభావులయ్యేటువంటి దినం వస్తుంది. కాబట్టి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వేదనామయమైన పరిస్థితుల్లో ఉన్నా, దేన్ని బట్టి కూడా నువ్వు కృంగిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే నీ భవిష్యత్తు నా యేసయ్య చేతుల్లో ఉంది. ఓకే, నువ్వు ఎవరిని బట్టి ఇబ్బంది ఎదుర్కొంటున్న వారి భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో లేదు, వాళ్ళ భవిష్యత్తు కూడా ఆయన చేతుల్లో ఉంది. అర్థమైందా? కాలేదా? కాబట్టి ఎవరి స్థితి ఎలా మారిద్దో తెలియదు కదా. దేవుడే నీ శత్రువుల విషయంలో కూడా జోక్యం చేసుకుంటాడు. నిన్ను వేధించే వారి విషయంలో జోక్యం చేసుకుంటాడు.